వల్లభనేని వంశీకి హైకోర్టులో దక్కని ఊరట. ముందస్తు బెయిల్ నిరాకరించింది హైకోర్టు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో A71 గా ఉన్నారు వంశీ. విజయవాడ SC/ST కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది హైకోర్టు. ముందస్తు బెయిల్ నిరాకరించిన హైకోర్టు ఏం చెప్పింది? పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, ముందస్తు బెయిల్ ని కొట్టేసినట్లుగా తెలుస్తోంది. అలాగే బెయిల్ పిటిషన్ విజయవాడ SC/ST కోర్టులోనే పెట్టుకోవాలంటూ హైకోర్టు సూచించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నేటిగా 2 సంవత్సరాలు అవుతుంది. ఇదే రోజున సంబంధించి వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టు ప్రస్తుతం తీర్పును వెలువరించింది. ఆ తీర్పుకు సంబంధించి ప్రధానంగా ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ డిస్పోజ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసుకి సంబంధించి ముందస్తు బెయిల్ దాఖలు చేయాలి అంటే కనుక SC/ST కేసులో ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసుకోవాలంటూ కూడా ఏపీ హైకోర్టు సూచించింది. ప్రధానంగా గన్నవరం టీడీపీ కార్యాలయం పైన ఫిబ్రవరి 20, 2023లో దాడి చేశారు. ఆ దాడి కేసుకు సంబంధించి మొత్తం 93 మందిని చేర్చగా అదే కేసులో A71గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు, మరి కొంతమంది ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి ఏమైనా తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా SC/ST కేసులో ప్రత్యేక న్యాయస్థానంలో ఆశ్రయించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారంతా కూడా SC/ST కేసుల ప్రత్యేక న్యాయస్థానం విజయవాడను ఆశ్రయించారు. ఇప్పటికే ఈ న్యాయస్థానం ఎవరైతే ఈ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారో వారికి సంబంధించి అన్ని బెయిల్ పిటిషన్లు కూడా తిరస్కరించింది. అయితే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ఇప్పటికే హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఈరోజు తీర్పును వెలువరించింది. ఆ పిటిషన్ డిస్పోజ్ చేయడంతో పాటుగా వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ను ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేయాలంటూ కూడా సూచించింది. ప్రస్తుతం వంశీ ఇదే కేసులో A71గా ఉన్నారు. కొసమెరుపు ఏంటంటే సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇదే రోజున టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో పలువురు వైసీపీ నేతలపైన కేసులు నమోదయ్యాయి. ఇదే రోజున వంశీకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన హైకోర్టు తీర్పునైతే వెలువరించింది. బెయిల్ పిటిషన్ డిస్పోజ్ చేసింది. SC/ST కేసులో ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక మరోవైపు ఇదే కేసుకు సంబంధించి ప్రధానంగా ఎవరైతే కంప్లైంట్ సత్యవర్ధన్ ఉన్నాడో సత్యవర్ధన్కి సంబంధించిన కిడ్నాప్ కేసు కూడా కొనసాగుతోంది. ఆ కేసు కూడా ప్రస్తుతం SC/ST కేసుల ప్రత్యేక న్యాయస్థానం విజయవాడలోని దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే కేసులో ప్రస్తుతం వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈరోజు వంశీ తరపు న్యాయవాదులు ఇదే న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్కి సంబంధించినటువంటి అంశంపై కేసులు కొనసాగుతున్నాయి. ఇదే కోర్టులో ప్రస్తుతం కిడ్నాప్కి సంబంధించినటువంటి కేసులో దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ పైన కస్టడీ పిటిషన్ల పైన కూడా SC/ST కేసులో ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ అయితే జరుగుతుంది. సో ప్రస్తుతం హైకోర్టులో కొంత ఊరట లభిస్తుందని భావించినటువంటి తరుణంలో వంశీ దాఖలు చేసినటువంటి పిటిషన్ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. విజయవాడలో ఉన్నటువంటి SC/ST కేసులో ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడికి ఇవాల్టితో 2 ఏళ్లు. ఇప్పటికే చాలా మందిని కేసుకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంకా కొంతమంది అజ్ఞాతంలోనే ఉండిపోయారు. మాజీ ఎమ్మెల్యే వంశీ బెయిల్ పిటిషన్ ఇవాళ కోర్టు కొట్టివేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసులో 10ల సంఖ్యలో అరెస్టులు జరిగాయి. అయితే ముందస్తు బెయిల్ ని కోరుతూ వంశీ హైకోర్టుకు వెళ్లడంతో తుది తీర్పు వరకు కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పింది. ఇప్పటికే ఈ కేసులో వాదనలు పూర్తవడంతో చివరికి బెయిల్ పిటిషన్ కొట్టేస్తున్నట్లుగా స్పష్టం చేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ ని వంశీ కిడ్నాప్ చేశారంటూ తేల్చిన పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. సత్యవర్ధన్ ని బెదిరించి కేసు వెనక్కి తీసుకునే విధంగా ఒత్తిడి చేశారని, బెదిరించారు అన్న కేసులు కూడా ఆయనపై నమోదయ్యాయి. ఈ కేసులో అరెస్ట్ తరువాత వంశీ ప్రస్తుతం బెజవాడ జైల్లో ఉన్నారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ హైకోర్టు కొట్టేయడంతో తదుపరి ఊరట కోసం SC/ST కోర్టులోనే పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే కిడ్నాప్ కేసులో బెయిల్ కోరుతూ వంశీ ఒక పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిపై కూడా వాదనలు జరిగాయి. అటు వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. అప్పుడే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఏం జరిగిందో తేల్చడానికి వీలుంటుందని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.